ఒకటి చూడండి ఇంకా నిన్న కొత్తగా శివధర్ రెడ్డి డీజీపీగా నియమితులయ్యిండు తెలంగాణలో. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఈ ఏడాది 2.28 లక్షల కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులో 144 కేసులో 154 మందికి శిక్షలు ఖరారైనాయి. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాం. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ శివధర్ రెడ్డి. శివధర్ రెడ్డికి నిన్ననే వచ్చారు సారు డీజీపీగా. మరి సైబర్ క్రైమ్ కేసులు ఎన్ని ఉన్నాయి, సైబర్ క్రైమ్ నుండి ఎంతమంది మోసపోయారు, ఎంతమంది ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు మోసపోయారు అది కూడా చెప్పండి సార్. మరి నిన్ననే వచ్చి అన్ని కేసులు తగ్గినాయి, క్రైమ్ రేట్ తగ్గింది అంటున్నారు కదా. భార్యాభర్తల కేసులు ఎన్ని ఉన్నాయి, ప్రేమికులు ప్రేమించుకుంటే ఇతర క్యాస్ట్ వారని చెప్పి ఎంతమందిని కొట్టి చంపిర్రు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పండి. అంటే మీకు ఏదో లెక్క తక్కువ ఉన్నది 4-5 అంశాలు తీసి మాట్లాడితే సరిపోదు కదా. ఎంతమంది మోసపోయిళ్ళు. ఎల్బీ నగర్లో మొన్న తండ్రి కూతురు ఇద్దరు కూడా మోసపోయారు. ఒక ఆయన 4 లక్షలు, ఒక ఆమె 2 లక్షలు, ఒకటే ఇంట్లో నుండి, ఏదో ఒక వెబ్సైట్ నుండి. అంతెందుకు మొన్న ఇద్దరు ఎస్పీలు, మీ పోలీసు వాళ్ళ నుండే ఇద్దరు ఎస్పీలు దగ్గరగా 70 లక్షల వరకు కోల్పోయిళ్ళు. వాటి గురించి మాట్లాడండి. పోలీసులకు ఇట్లా తయారయ్యారు, మరి సామాన్యులు ఎట్లా అని చెప్పి దాని గురించి మాట్లాడండి. క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పి దాని గురించి మాట్లాడడం కాదు. సో చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా శాంతి భద్రతలు కాపాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూశామని డీజీపీ అన్నారంట. అయితే ఇప్పుడు వీళ్ళ లెక్కల ఏంది అని అంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే, ఎగ్జాంపుల్కి పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక క్రైమ్ జరుగుతుంది. కానీ అది వీళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కాలేదనుకో, అది వీళ్ళ కౌంట్లోకి రాదన్నట్టు. అట్లా క్రైమ్ రేట్ ఎందుకు తగ్గింది? వాడు అక్కడ కొట్టుకొని చచ్చిపోని, వాడు ఏమనగా అని అక్కడ వీళ్ళ దాంట్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, వీళ్ళ దాంట్లో కేసు నమోదు అయితేనే అది లెక్కలకు వస్తుంది, లేకుంటే లెక్కలకు రాదన్నట్టు. అట్లా అది ముచ్చట. ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా శాంతి భద్రతలు కాపాడి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూసామండి. ఏడ మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన దాంట్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎంతమంది కొట్టుకున్నారు, ఎంతమంది రక్తాలు వచ్చేటట్టు కొట్టుకున్నారు. ఒకడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని కొడతాడు, కాంగ్రెస్ వాడని బీజేపీ వాడని కాంగ్రెస్ని. ఎంతమంది కొట్టుకున్నాడు. ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి ఆయన మూత్రం దాయిపించి ఆయనకు ఎంత ఆగం చేశారు పాపం ఆయనని. ఏం లేకుండా శాంతి భద్రతగా పంచాయతీ ఎన్నికలు 3 విడతలు జరిగినాయని, శాంతి భద్రతగా జరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారంట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసులు సమర్థంగా పనిచేశారని అన్నారు. తెలంగాణలో మహిళా పోలీసులు అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సిఐడి చీఫ్, సిబిఐడి డీజీ చారు సిన్హా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశంలో 41% సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో 3% సైబర్ నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని వివరించారు. ఏడాది 2.28 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులు మరణ శిక్షలు ఖరారయ్యాయని, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని తెలిపారు. పోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారయ్యాయంట. అందులో 3 మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష. ఇక డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది ఈగల్ టీమ్ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో 509 మంది నక్సల్స్ లొంగిపోయారని, వారిలో 481 మంది ఛత్తీస్గఢ్, 21 మంది తెలంగాణ,
ఒకరు మహారాష్ట్ర, ఒకరు ఏపీ నక్సల్స్ ఉన్నారంట. ఇక నలుగురు నేషనల్ లోక్ అదాలత్, ఒకరు స్పెషల్ అదాలత్ నిర్వహించామన్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. 3 అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించామని తెలిపారు. ట్రావెల్ సేఫ్ పేరుతో సిఐడి నూతన యాప్ తీసుకొచ్చిందని, మహిళలు జర్నీ చేసేవారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. టూరిస్టు పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారంట. ఇక 80 మంది నియమించి టూరిస్ట్ ప్లేసుల్లో పోలీసులు ఎలా పనిచేయాలనే దానిపై ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో మహిళల కోసం కమిటీలు ఏర్పాటు చేశారంట. పోస్ యాక్ట్ని తీసుకొచ్చారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయబోతారట. ఇక ఇందులో 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవారు హాజరవుతారంట. టీజీపీ ఆర్టీసీ టీజీఆర్టీసీ డ్రైవర్లను ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పరీక్ష నిర్వహిస్తారంట. ఇక నయాం కేసు సిఐడి విచారణలో ఉందన్నారు. నయీం కేసులో సీజ్ అయిన ల్యాండ్స్ చాలామంది అమ్మాలని ప్రయత్నం చేశారంట. ఇక నయీం ల్యాండ్స్పై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ ల్యాండ్ ఎవరు కొనొద్దని, అమ్మవద్దని ఆదేశాలు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయని అన్నారు. ఇది మాత్రం నిజం చెప్పారు. ఒకటి, గత ఏడాదితో పోలిస్తే 30% డ్రగ్స్ కేసులు పెరిగినట్టు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న నిందితులను ఈగల్ టీం పట్టుకొస్తుందన్నారు. ఈగల్ టీం ఈ ఏడాది 173 కోట్ల డ్రగ్స్ తీసేసిందంట. ఇక నమ్మక ద్రోహం కేసులో తెలంగాణలో 23% పెరిగినాయట. ఐపీసీ సెక్షన్ కింద కేసులు 7.83% పెరిగాయట. అలాగే మహిళలపై దాడులు 2.9% పెరిగినాయి. 248 మంది మహిళలకు హత్యలకు గురయ్యారంట. ఇక రేప్ కేసులు 13% తగ్గిందంట. కిడ్నాపులు 10%, వేధింపుల కేసులు 9% తగ్గినాయట. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 23% రీకవరీ చేసిందంట. 246 కోట్లు రీకవరీ అయినట్టు తెలిపారు. 25,500 మంది బాధితులకు 159 కోట్ల రీఫండ్ చేసినట్లు డీజీపీ చెప్పారంట.